రైట్. అట్లాగే గురుగారు ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవడం అనే ఒక సమస్య. అంటే చాలా మంది ఎంత ప్రయత్నాలు చేసినా మ్యారేజ్ బ్యూరోలు, బంధువులు ఏం చేసినా సరే కొందరికి పెళ్ళిళ్ళు కావు. ఏంటి వాళ్ళ సమస్య ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? వివాహం అవటం లేదు అనుకున్న వివాహానికి సంబంధించినటువంటి విషయంలో అయినా ఎప్పుడైనా కూడా మనకు సప్తమ స్థానం ఏదైతే ఉందో, అష్టమ స్థానం ఏదైతే ఉందో అదొక్కసారి మనము చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ సప్తమ స్థానం మీద కానీ అష్టమ స్థానం మీద కానీ కొంత గ్రహాలకు సంబంధించి చెడు గ్రహాల ప్రభావితం ఉందా, లేదా పంచమ భావం ఏమిటి అంటే సంతాన బలం. సంతాన బలము కనుక మనకు తక్కువ ఉన్నట్టయితే వివాహం కూడా ఆలస్యమైంది. ఓహోహో. సంతాన బలం తక్కువ ఉంది, వివాహం కూడా ఆలస్యమైంది. నేను చాలామంది కూడా జస్ట్ చార్ట్ ఓపెన్ చేసి, అమ్మ మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీ సార్కు కౌంట్ తక్కువ ఉంది, మీరిద్దరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని రండి అని చెప్తే వారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని రిపోర్ట్స్తో సహా నా దగ్గరకు వచ్చారు. అవును గురువు గారు మీరు చెప్పింది కరెక్టే, సో మీరు ఈ ఫుడ్ తీసుకోండి, మీరు ఈ మంత్రం చదువుకోండి, మీరు ఈ సమయంలో ఈ విధంగా ఉండండి, ఇంతే. 100% చెప్తున్నా. ఓకే. ఇక వివాహానికి సంబంధించింది అంటే మనిషి వ్యక్తిగత జీవితంలో ఒక 3 సార్లు వివాహానికి సంబంధించినటువంటి బలం అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. ఓకే. విన్నారా? ఇది 22 నుంచి 23 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల నుంచి 22-23 సంవత్సరాల లోపు ఈ యాక్టివేషన్లో మనం ఎప్పుడు వివాహం చేసుకోవద్దు. ఇది మనము ఎదుగు బొదుగు అనేటువంటి లేని సమయం ఇది. కనుక ఈ సమయంలో అమ్మాయి వివాహం ఏదైనా ఉంటే చేయించవచ్చు. అబ్బాయికి సంబంధించి ఈ సమయంలో మనం తొందర స్టెప్ తీసుకోవద్దు. ఓకే. అండ్ 22-23 సంవత్సరాలు దాటిన తర్వాత 27-28 ఇయర్స్లో ఆ టైం వరకు అబ్బాయి తప్పకుండా సెట్ కావాలి. ఆ విధంగా మీరు కష్టపడి చక్కగా సెట్ అయితే 27-28 సంవత్సరాల లోపు వివాహము, అటు పిమ్మట 31-32 ఇది దాటింది అంటే అష్ట కష్టాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. జాతకరీత్యా కొంచెం కష్టంగా ఉంటుంది. కొందరికి 38 ఏళ్ళ కూడా అయ్యేటువంటి వారికి ఉంటుంది. ఇక అప్పుడు ఏమిటి, కులాంతర వివాహాలు కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కనుక గురువు శని సప్తమాత కలిసి ఉన్న, అష్టమాత కలిసి ఉన్న వివాహం ఆలస్యం అవుతూ కొంత మన క్యాస్ట్ కాక అదర్ క్యాస్ట్ వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా. బుధ శుక్రుల కలయిక 3వ స్థానంలో ఉన్న జాతకంలో, 11వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఈ దశ ఏం నడుస్తుంది ఏమిటని చూసుకుంటే ఈ టైంలో మీకు వివాహం అయిపోతుంది, అంతే చెప్పేయచ్చు. రైట్ రైట్. గురువు గారు ఇప్పుడు అత్యంత కీలకమైన విభాగంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. క్లుప్తంగా చెప్పినా సరే కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్నలు.